లాస్ట్ 2 మినిట్స్ అండి. ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కగా ఈరోజు 108 రోజుల శాకాహార మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు శాకాహార ర్యాలీ ప్రచారం చేసుకున్నాము. చక్కగా షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో మెడిటేషన్ చేసుకుంటున్నాం. ఎంత భాగ్యమో మనకి ఈరోజు. లోక కళ్యాణం కోసం శాకాహార ర్యాలీ, మనల్ని మనం ఉద్ధరించడం కోసం ధ్యానం చేసుకుంటున్నాం. చివరి 1 నిమిషం. చేతుల్లో చేతులు, వేడల్లో వేడి పెట్టుకున్నాం, కాళ్ళు క్రాస్ చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తున్నాం. పత్రిసారి తెలియజేసినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాం. సహజమైన శ్వాస, సరళమైన శ్వాస, స్వాభావికమైన శ్వాసతో మమేకం కావడం. ధ్యానం సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. లాస్ట్ 30 సెకండ్స్. ఏ మంత్రము లేదు, ఏ దైవాన్ని ఊహించవలసిన పని లేదు. కేవలం మన ముక్కు రంధ్రాల్లో జరిగే శ్వాసక్రియను గమనించడమే. సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస. ఓకే మాస్టర్స్, కళ్ళు తెరిచే ముందర 2 చేతులు కంటి మీద కప్పుకుందాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కంటి మీద చేతులు తీసి కళ్ళు తెరిచి మీ అరచేతులను చూసుకోవాలి. ఎటు దిక్కులు చూడకూడదు, అరచేతుల మీదే దృష్టి పెట్టాలి. ఈ చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి మరి ధ్యానానికి క్లాప్స్ కొట్టి కృతజ్ఞతలు చెప్పుకుందాం. సమస్త దివ్య దేవతా దేవుళ్ళందరికీ శాకాహారమే ఆహారంగా తీసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మన మంచి ఆహారం శాకాహారం, అమృత తుల్యమైన ఆహారం, శాకాహారం, అహింసతో కూడిన ఆహారం, శాకాహారం, పంచభూతాత్మిక ఆహారం, శాకాహారం, శ్రేష్టమైన ఆహారం, శాకాహారం, సమతుల్యమైన ఆహారం, శాకాహారం, చక్కటి పోషక విలువలున్న ఆహారం, మానవుడి జీర్ణ వ్యవస్థకు సరిపడే ఆహారం, శాకాహారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మానవునికి నిర్దేశించిన ఆహారం, శాకాహారం, శాకాహార ఆహారం. శాకాహారం. శాకాహారం అంటే కూరగాయల భోజనం చంపే హక్కు ఎవరికీ లేదు. వారికి ముక్కు, వారికి ముక్కు అంటూ ఏ కోడిని మేకని బలిచ్చే హక్కు ఎవరికీ లేదు. జీవించనివ్వు, కోట్లు పెట్టినా కొనలేని ప్రాణం బ్రతుకు. బ్రతకనివ్వు. మూగ జీవులను రక్షిద్దాం, కాపాడదాం. మూగ జీవులను కాపాడదాం, కరుణ చూపుదాం. మూగ జీవులపై కరుణ చూపుదాం. కోడి, మేక, చేప రవిని చంపి తినడమే మహాపాపం. మహాపాపం యొక్క ఫలితమే. దొంగలు, గాడులు, ఆ కోడి, మేక, చేప రొయ్యల పట్ల ప్రేమతోటి కరుణతోటి వ్యవహరించడమే మహాపుణ్యం. ఆ మహాపుణ్యం యొక్క ఫలితమే. మహాభోగాలు. ఓ మనిషి ఇతరైన మేలుకు జీవహింస మహాపాపమని తెలుసుకో. రక్షిద్దాం. మూగ జీవులను రక్షిద్దాం, కాపాడదాం. మూగ జీవులను కాపాడదాం. పిరమిడ్ కట్టడం, తిరుగులేని కట్టడం. కడదాం. పిరమిడ్లు ఎన్నో కడదాం. చేద్దాం. పిరమిడ్ దానం చేద్దాం. తిందాం. శాకాహారమే తిందాం. మానాలి. జీవహింస పెద్దల సంపూర్ణ ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారం శాకాహారం. శాకాహారమే ఆహారంగా తీసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. జీవహింస. మహాపాపం. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. సకల ప్రాణి కోటిలోన, ఆ భగవంతుడు బలువై ఉన్నాడు. కోడి, మేక, చేప రొయ్యలలోన ఆ భగవంతుడు బలువై ఉన్నాడు. నా ఆరోగ్యం శాకాహారం ద్వారా మాత్రమే, సంపూర్ణ ఆరోగ్యం. ధ్యానం ద్వారా మాత్రమే, సంపూర్ణ ఆరోగ్యం. ధ్యానం ద్వారా మాత్రమే. సంపూర్ణ ఆరోగ్యం. అందుకే తిందాం. బుద్ధం శరణం గచ్ఛామి, సంగం శరణం
गच्छामि धर्मं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि పిరమిడు ధ్యానం శరణం గచ్ఛామి पिरामिड शक्ति शरणं गच्छामि शाकाहारं शरणं गच्छामि శాకాహారం శరణం గచ్ఛామి शाकाहारं शरणं गच्छामि శాకాహారం శరణం గచ్ఛామి ॐ शान्ति शान्ति शान्तिः सर्व प्राणिकोटि सुखिनो भवन्तु సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు लोकाल समस्त सुखिनो भवन्तु లోకా సమస్త సుఖినో భవంతు लोकाल समस्त सुखिनो भवन्तु యాత్ర ఇది మహాకర్ణ యాత్ర జీవులపై చైతన్యం కలిగించే యాత్ర మానవత్వ యాత్ర ఇది మార్పు యాత్ర